శ్రీకాకుళం నగర రాష్ట్రీయ స్వయం సంచాలకులు డాక్టర్ అమర్నాయుడు గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. సభాధ్యక్షులు శ్రీ శ్రీవరపు కేఎస్రావు గారు, అలాగే ముఖ్య అతిథి మన హెచ్ఎల్ ఎమ్మెల్యే గారు అడిగుడి ఈశ్వరరావు గారు, ఈ డయాస్ మీద నాతో ఉన్నటువంటి విశిష్ట అతిథులు, అలాగే నా ఉన్నటువంటి విశిష్ట అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇది ఇంతవరకు అన్ని చాప్టర్స్ స్టడీ చేసినారు, నేను చెప్పాల్సిన లేదు. ఎమ్మెల్యే కూడా తక్కువ ఉందనుకుంటున్నాను, అయినా పిలిచారు కాబట్టి ఒక మాట చెప్పాను. అయితే నరేంద్ర మోడీ గారి టైంలో మనం జీవించుకున్నందుకు మనందరము గౌరవించబడ్డాం. కాబట్టి కాంగ్రెస్ కావాలి, ఆ అదృష్టం అందరికీ రావాలి. 70-80 సంవత్సరాలు అయిపోయింది. చాలా మంది ప్రైమ్ మినిస్టర్స్ వచ్చారు. ఈయన వచ్చి 12 సంవత్సరాలు పుష్కర కాలం అయింది. పుష్కర కాలంలో ఆయన చేసినటువంటి పనులన్నీ నా ముందు మాట్లాడిన అందరూ చెప్తూనే ఉన్నాను కాబట్టి వాటిని రిపీట్ చేయడం నాకు అంత ఇష్టం లేదు. అయితే ఆయన టచ్ చేసిన దాన్ని ఒకటే చెప్తాను. ఆయన మేలో అనుకుంటా 2014 మేలో వచ్చారు ప్రైమ్ మినిస్టర్. 2014 సెప్టెంబర్ 27వ తారీఖున యుఎన్ఓలో ఐక్యరాజ్య సమితిలో మాట్లాడినప్పుడు ఆయన మన యోగా గురించి చెప్పారు. ఆయన మరి ఎంత ఎలా చెప్పారో మనం చెప్పలేము. మీటింగ్ అయ్యే టైంకి 170 దేశాల మందు చేతులు ఎత్తారు. ఏంటంటే మేము ఇంటర్నేషనల్ యోగా డే జరుగుతాము June 21 కాబట్టి ఈ డెవలప్మెంట్స్ అన్ని ప్రతి దేశం జరుగుతూనే ఉంటాయి. డిజిటలైజేషన్ జరుగుతూనే ఉంది, ఇండస్ట్రీస్ వస్తూనే ఉన్నాయి, ఇంకా అగ్రికల్చర్ తయారవుతూనే ఉన్నాం. రకరకాల డెవలప్మెంట్ న్యాచురల్ జరిగింది. కానీ ఇలాంటి డెవలప్మెంట్ చేసినందుకు ఆయన అభివృద్ధిస్తారు. కానీ నేను అభివృద్ధి ఏంటంటే ఆయన ఈ ప్రపంచంలో ఇప్పుడు ఒక బెస్ట్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక బెస్ట్ డాక్టర్ ఉన్నాడు, బెస్ట్ లాయర్ ఉన్నాడు, బెస్ట్ ఎడ్యుకేషనిస్ట్ ఉన్నాడు, ఇలాగ రకరకాల మనుషులు ఉన్నారు. వాళ్ళు ఉండడం అవసరం, కానీ వాళ్ళు మంచి వాళ్ళుగా ఉండాలి. వీ నీడ్ గుడ్ పీపుల్, నాట్ గ్రేట్ పీపుల్. అది గుర్తించలే. అది ఎలా తయారు చేయడం? వ్యక్తి వికాసం కావాలి. ఎలా తయారు చేయడం? దట్ ఈజ్ యోగా. దాని మూలాన మనం వ్యక్తిని తయారు చేస్తాం. గుర్తించిన వ్యక్తి తయారు చేయడం అనేది ఆయన ఏ పొజిషన్లోకి వెళ్ళినా సరే అక్కడ ఆయన మాణిక్యంలా గురుతుంటాడు. ఆయన క్యారెక్టర్, తర్వాత ఆయన నడవడి అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడడం లేదు. నాకు అందరూ యోగా చేయండి. ఎందుకంటే ఆయనకి ఒకటో కంటే ఆయన చెప్పింది చేయడం మంచిది. మనం ఇప్పుడు రేపు June 21 ఇంటర్నేషనల్ యోగా డే. ప్రపంచం అంతా జరుగుతుంది. దాంట్లో ఎంత మెరిట్ లేకపోతే చేస్తారు వాళ్ళు. సాధారణంగా కొన్ని కంట్రీస్లో అసలు డబ్బులు ఇస్తే కానీ పని చేయరు. అలా కాకుండా ఈ ప్రపంచం అంతా జరుగుతుంది. కాబట్టి నేను మళ్ళీ సెకండ్ టైం మెనీ టైమ్స్ నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మాత్రం, ప్రపంచ మానవాళిని మాత్రం ప్రతి ఊపిరి తీసుకునే వ్యక్తి కూడా యోగా చేయడానికి అర్హుడు. కాబట్టి మనలో మార్పు రావాలి, ప్రతి సెల్లో మార్పు రావాలి, మన మనస్సులో మార్పు రావాలి. యోగా అంటే ప్యూరిటీ, బాడీ, మైండ్ అండ్ ఆత్మ మూడు కలిసి పనిచేస్తారు ఆ యోగా. కాబట్టి మనుషులు మారుతారు, తర్వాత వాళ్ళే సంపాదిస్తారు, వాళ్ళే డెవలప్ అవుతారు. సో వీ నీడ్ గుడ్ పీపుల్. మంచి పీపుల్ కావాలంటే అందరూ యోగా చేయాలంటే ఈ సభాముఖంగా అందరికీ కోరుకుంటున్నాం. అంచేత మనకి ఈ యోగాని ప్రపంచానికి ప్రాచుర్యం ప్రమోట్ చేసినందుకు మనం ఆయనకి, మన ప్రైమ్ మినిస్టర్ గారికి ఎంతో రుణపడి ఉన్నాం, ప్రపంచానికే రుణపడి ఉన్నాం. కాబట్టి నేను అందరికీ కోరుకుంటుంది ఏంటంటే మన ఎమ్మెల్యే గారు కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్
వ్యక్తి, ఆయన కూడా నాకు తెలుసు. కాబట్టి నేను యోగా టీచర్ నేను. తర్వాత ఇంకా చెప్పాలంటే మన ఆర్ఎస్ఎస్లో నేను ఇంపార్టెంట్ మెంబర్ కావు. ఆర్ఎస్ఎస్లో నేను లోకల్ ప్రెసిడెంట్. మన నరేంద్ర మోడీ గారు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్ఎస్ నుంచి వచ్చారు. కాబట్టి ఆ డిసిప్లిన్ అదే తెచ్చిందని నా ఉద్దేశం. సో ఆర్ఎస్ఎస్ మూలంగా ఆయన మూలంగా ఆర్ఎస్ఎస్ కూడా పేరు ప్రతిష్ఠ వచ్చింది. ఈ సంవత్సరం 100వ సంవత్సరం ఉంది ఆర్ఎస్ఎస్. కాబట్టి ఇలాంటి మహావిద్యను తయారు చేసినందుకు నేను ఆర్ఎస్ఎస్ కూడా పొగుడుతున్నాను. ఈరోజు ఈ మంచి అవకాశం ఇచ్చి మీ అందరితో నా మాటలు పంచుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి మిగతా అందరికీ